మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ నెక్స్ట్ 2026 అని నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. సో దీని గురించి చాలామందికి తెలియదు, అందుకని వీడియో చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అప్లై చేయండి, దీన్ని అప్లై చేయండి. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం లాస్ట్ వరకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ 2026 నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. దీని బేస్డ్గా ఇంటర్ స్టూడెంట్స్కి ఎంపీసీ బైపీసీ బోత్ ఇంటర్ స్టూడెంట్స్కి రెండు యూనివర్సిటీలు ఉన్నాయి. ఒకటేమో ముంబై, ఒకటేమో ఒడిషా భువనేశ్వర్లో ఉంది. సీట్స్ కూడా చాలా తక్కువ సీట్స్ ఉంటాయి, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇందులో కంప్లీట్ చేశారు అని అంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇది దీని గురించి చెప్తాను, మీరు ఎలా చూసుకోవాలో చెప్తాను. ఇది బ్రోచర్, ఓకే. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇది బ్రోచర్, మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. సో మీరు ఎలా చూసుకోవాలో నేను చెప్తాను. ఇది మీరు ఏం చేయండి అంటే గూగుల్లో NEST నెక్స్ట్ రిజిస్ట్రేషన్ 2026 లేదా నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ 2026 అని కొడితే మనకి ఇలా వస్తుంది. NEST ఎగ్జామ్, ఇక్కడ www.nestexam.in ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. NEST 2026 హోమ్, అబౌట్ ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ, హౌ టు అప్లై, ఇది అనమాట. ఇది ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ పీజీ కొరకు. అదేంటి సార్ మా టార్గెట్ బీటెక్ కదా, మీరేంది ఇంటిగ్రేటెడ్ పీజీ చేయమంటున్నారు, సో టార్గెట్ చేంజ్ అవుతుందా అని అంటే, మీరు సాఫ్ట్వేర్లు కావాలి అని అనుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటేషనల్ ఈ రిలేటెడ్ కోర్సెస్ అన్నీ ఉంటాయి అక్కడ. అయితే సర్టిఫికేట్ మాత్రం పీజీ సర్టిఫికేట్ వస్తుంది. మనకు తెలుసు కదా, ఇంటర్ తర్వాత బీటెక్ 4 years చేస్తాము, తర్వాత ఎంటెక్ చేస్తాం. బీటెక్ అనేది గ్రాడ్యుయేషన్, ఎంటెక్ అనేది మాస్టర్. ఇక్కడ సైడ్ డిగ్రీ, పీజీ చేస్తాం. డిగ్రీ బీఎస్సీ అంటాము, తర్వాత పీజీ అంటాం, పోస్ట్ గ్రాడ్యుయేట్. సో ఇప్పుడు ఇంతకుముందుకు ఏమో డిగ్రీ అంటే సపరేటు, బీటెక్ అంటే సపరేట్గా ఉండేది కదా. కానీ ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంటిగ్రేటెడ్ పీజీ అనమాట. ఇంటిగ్రేటెడ్ పీజీ అంటే 5 years ఉంటుంది మొత్తము. ఈ 5 yearsలో మీరు సాఫ్ట్వేర్ కావాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరేం చేస్తారు, ఇక్కడ ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి ఫిజిక్స్, పీజీ మ్యాథ్స్, పీజీ ఫిజిక్స్ అని చెప్పి దానికి తోడుగా కంప్యూటర్ కోర్సులు కూడా తీసుకుంటారు అనమాట. సో మీరు అక్కడ అలా తీసుకొని బ్రాండెడ్ యూనివర్సిటీ నుంచి ఇంటిగ్రేటెడ్ పీజీ కంప్లీట్ చేసి మీరు స్కిల్స్ పెంచుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇక్కడ బీటెక్ ఎక్కడో చాలామంది స్టూడెంట్స్లో మీరు ఒకరుగా ఉండడం కన్నా 2 యూనివర్సిటీల స్టూడెంట్స్ నుంచి మీరు ఒకరుగా ఉండడం చాలా చాలా స్పెసిఫికేషన్స్ ఉంటుంది. ఏ కంపెనీ అయినా ఎక్కడ కంప్లీట్ చేశావు అని దాని గురించి అది విన్న వెంటనే, ఓహో ఇది ఇండియా మొత్తంలో 2 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇక్కడి నుండి నువ్వు కంప్లీట్ చేసావా, నీ దగ్గర ఇంత టాలెంట్ ఉందా, ఈ స్కిల్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. నేను యాజ్ ఎ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్గా చెప్తున్నా, పర్సనల్గా సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ని నేను పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలోనే పీజీ కంప్లీట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. పీజీ నెక్స్ట్ పిహెచ్డి. సో ఆ క్యాంపస్లో ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్, అది మనల్ని ఎంత స్ట్రెంథెన్ చేస్తుంది, మన స్కిల్స్ ఎంత పెంచుతుంది, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది క్లియర్గా తెలుసు కాబట్టి చెప్తున్నా. నా ఫ్రెండ్ సర్కిల్ అంతా అబ్రాడ్లో ఉన్నారు, యూరోప్, ఫ్రాన్స్, ఇక్కడ వేరే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నారు. నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేను ఇటువైపు వచ్చాను, కాంపిటేటివ్ ఐఐటి నీట్ సైడ్. కానీ అంత మంచి ఫ్యూచర్ ఉంటే మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తా చూడండి. ఇప్పుడు మీరు ఎలా చూసుకోండి అంటే, ఇక్కడ January 5th నుంచే స్టార్ట్ అయింది. సో ఇక్కడ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇదంతా డీకోడ్ చేసి మీకు సింపుల్ చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే, ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఇది నైజర్, ఇది ఎక్కడ ఉంటుందంటే భువనేశ్వర్, ఒడిశాలో ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ ముంబై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్, ఇది ముంబైలో ఉంటుంది. మనకు 2 అనమాట, 2. సో దీంట్లో ఒక బెనిఫిట్ ఏంటి అంటే, ఎక్సలెంట్గా మీకు స్కాలర్షిప్ వస్తుంది. ఇక్కడ ఇన్స్పైర్ స్కాలర్షిప్ అని వస్తుంది. అందరికి ఇవ్వరు, కొద్దిమంది సెలెక్టెడ్గా. అక్కడ మీకు అర్థమవుతుంది, చాలా తక్కువ స్టూడెంట్స్ ఉంటారు, నెంబర్ కూడా చెప్తా. ఆ ఇన్స్పైర్ స్కాలర్షిప్ ఉంటుంది, మంత్లీ 5,000 రూపీస్ ఇస్తారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, యాన్యువల్ స్కాలర్షిప్ 60,000 అంటే 60,000 సంవత్సరానికి. 60,000 అంటే నెలకి 5,000. ఓకే, త్రూ ద దిశ ప్రోగ్రామ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇన్ అడిషన్ ద స్కాలర్షిప్ రెసిడెంట్స్ రిసీవ్ ద గ్రాంట్ ఆఫ్ 20,000 per annum ఫర్ సమ్మర్ ఇంటర్న్షిప్స్. సమ్మర్లో 20,000 ఇస్తారనమాట. సో మీకు ఈ ఇంటర్న్షిప్ మనీ కూడా మీరు కష్టపడి స్కిల్స్ పెట్టుకుంటే మీకు వస్తుంది అనమాట. ఓకేనా మై డియర్, దీనికి మై డియర్ స్టూడెంట్స్, దీనికి ఇది అనమాట మీకు ఒక ప్లస్ పాయింట్. నాకు ఫినాన్షియల్ కూడా హెల్ప్ కావాలి అనుకుంటే ఇది ఒక ప్లస్ పాయింట్. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది
నైజర్ భువనేశ్వర్ గురించి. భువనేశ్వర్ మనకు 2 యూనివర్సిటీస్. మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. నైజర్ భువనేశ్వర్లో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 200 సీట్సే ఉన్నాయి. ఇయర్ 200 సీట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇది రిజర్వేషన్ బేస్డ్గా ఉంటుంది. దీని యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా తెలుసుకోవచ్చు. సింపుల్ వేళ నైజర్ భువనేశ్వర్లో ఫీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది చూడండి. ఎంత ఉంటుంది సార్ ఫీజు? లక్షలు ఉంటుందా అని అనుకోకండి. చూడండి, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సికి ఎంత ఉంది? ఫస్ట్ 24,000 ఉంది. 20 ఫీ ఫర్ అదర్ సబ్సిక్వెంట్ సెమిస్టర్స్ 16,000 ఉంది. ఫస్ట్ సెమిస్టర్లో 24,000, నెక్స్ట్ రిమైనింగ్ సెమిస్టర్లలో 16,000 ఉంది చూడండి. ఇంకా ఇది పిహెచ్డి, ఇది ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి పిహెచ్డి, ఇది వేరు. ఎంత తక్కువ ఫీజెస్ ఉంటాయి చూడండి. 1 టైం పేమెంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ టైంలో మీకు ఎంత ఖర్చు అవుతుంది? 8,000 ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఇందులో మళ్ళీ కొన్ని రిఫండ్ ఉంటుంది. ఓకే, సెమిస్టర్ ఫీ ఫర్ ది స్టూడెంట్స్ ఎంత ఉంటుంది? 16,000 ఉంటుంది. ఈ 16 + 8 అంటే 24. అందుకే ఫస్ట్ సెమిస్టర్ అప్పుడు కొంత ఫీజెస్ ఉంటాయన్నమాట. అల్యూమిని ఫీ, హాస్టల్ అడ్మిషన్, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్, గ్రాడ్యుయేషన్ ఫీ, చిన్న ఫీజెస్ ఉంటుంది. 8,000 ఎక్కువ. సో సెమిస్టర్కి 16,000 వేసుకోండి. ఫస్ట్ సెమిస్టర్ అప్పుడు 8,000 కడతాం అంతే. సో ఇది సెమిస్టర్ ఫీ ఇలా ఉంటుంది అనమాట. మొత్తం చాలా తక్కువ ఫీజెస్ ఉంటుంది. ఒక్కసారి ఇది చూసుకోండి మీరు క్లియర్గా, మీకు ధైర్యం వస్తుంది. అరే ఇంత తక్కువ ఫీజు తోటి అయిపోతుందా మొత్తము అని ఎవ్రీ సెమిస్టర్కి. సో ఇది నెక్స్ట్ ఇది ఫీ స్ట్రక్చర్. ఇది భువనేశ్వర్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి? మనకు 200 సీట్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఇంటిగ్రేటెడ్ పీజీ. ఎంపీసీ వాళ్ళకి ఏముండాలి? మ్యాథ్స్ అండ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బైపీసీ వాళ్ళకి ఏముంటుంది? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కదా. మీకు పీజీ సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది? కెమికల్ సైన్సెస్. ఒకవేళ కెమిస్ట్రీ తీసుకుంటే కెమికల్ సైన్సెస్. ఓకే, మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథమెటికల్ సైన్స్, ఫిజిక్స్, అలా అనమాట. ఇది క్లియర్గా. ఓకే, మ్యాథ్స్ ప్లేస్లో బయాలజీ. సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది చూడండి. బయాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ నైజర్లో ఇలా క్లియర్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది ముంబై గురించి. నెక్స్ట్ యుఎండిఏఈ సెప్స్ సిఈబిఎస్ ముంబై గురించి. ఇది కూడా సేమ్ 5 ఇయర్స్. ఓకే, 5 ఇయర్స్. ఇక్కడ ఏంటంటే 57 సీట్సే ఉన్నాయి చూడండి. చాలా తక్కువ సీట్స్ ఉంటుంది. హై లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. మీకు ఒక బ్రాండ్ దొరుకుతుంది, లైఫ్ టైం బ్రాండ్ దొరుకుతుంది. బీటెక్ ఎక్కడో నార్మల్ కాలేజీలో చేయడం కన్నా ఒకవేళ మీకు ఐఐటి, ఇప్పుడు ఐఐటి వచ్చింది, అది బెటర్ ఇది బెటర్ అంటే ఐఐటి బెటర్, నో డౌట్. నాకు ఐఐటి రాలేదు, టాప్ ఎన్ఐటి రాలేదు, సో నాకు ఇక్కడ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, రీసెర్చ్ సైడ్ వెళ్ళాలి, నేను యూరోప్ వెళ్ళాలి, నేను అబ్రాడ్ వెళ్ళాలి, నాకు నా సర్టిఫికేట్ చూసేవాళ్ళు, నేను ఏదో 30 లక్షలు 50 లక్షలు ఖర్చు చేసి వెళ్ళాలనుకోవట్లేదు, నేను స్టడీ కోసం వెళ్ళాలి, నాకు స్కాలర్షిప్ రావాలి. ఇక్కడ చదివి మీరు పిహెచ్డికి అబ్రాడ్ వెళ్తే వాళ్ళే డబ్బులు ఇస్తారు, వాళ్ళే డబ్బులు ఇస్తారు. అటువంటి అవి క్లియర్గా ఉంటాయి. నేను క్లియర్గా ఈ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి చెప్తున్నా, సెంట్రల్ యూనివర్సిటీ నుండి వచ్చాను కాబట్టి చెప్తున్నా. మీరు అబ్రాడ్ వెళ్ళాలి, యూరోప్ వెళ్ళాలి అని అనుకుంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఇప్పుడు బీటెక్ తర్వాత ఎంఎస్ చేయడానికి అబ్రాడ్ వెళ్తే 30-40 లక్షలు ఖర్చు అవుతాయి కదా. ఇలాగా అలా ఉండదు. ఇక్కడ మీరు రీసెర్చ్ సైడ్ వెళ్తే మీకు ఆ యూనివర్సిటీసే స్కాలర్షిప్లు ఇస్తాయి అనమాట. అవన్నీ ఇక్కడ ఉండే క్లియర్ చేసుకొని వెళ్ళొచ్చు. మీరు అక్కడ వెళ్ళి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ యూరోప్ కంట్రీస్ మీరు ఇండియాలో ఏ ఇన్స్టిట్యూషన్లో చదివారు, ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏ ర్యాంకులు ఉన్నారు, ఇలా చూసిస్తారనమాట. రీసెర్చ్ సైడ్ అడ్మిషన్ అనేది మెరిట్ బేస్డ్గానే ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పుడు అంటే అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 5th జనవరి స్టార్ట్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ క్లోజెస్ ఎప్పుడు? 6th ఏప్రిల్ క్లోజ్. అంతవరకు చేయండి అప్లికేషన్ ఖచ్చితంగా. కరెక్షన్ అండ్ అప్డేట్ విండో 13th ఏప్రిల్కి మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ మాక్ టెస్ట్ ఓపెన్స్ ఇక్కడ ఇస్తారు మాక్ టెస్ట్. నెక్స్ట్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు? 5th మే. ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? 6th జూన్ ఉంది. ఎట్లుంటుంది సార్ ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టే, సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 6th జూన్ ఉంది. అంతవరకు మీకు జేఈ మెయిన్స్, వెబ్సైట్ ఇవన్నీ అయిపోతాయి మొత్తం. ఓకేనా? ఓకే, ఛాలెంజ్ ద ఆన్సర్ కీస్ ఉంది, రిజల్ట్ అనౌన్స్మెంట్ ఇదంతా తర్వాత ఇస్తారు. ఓకే, స్కోర్ కార్డ్ డౌన్లోడ్, ఇది ఇవే అనమాట న్యూ ఇన్ఫర్మేషన్. ఎలిజిబిలిటీ క్రైటీరియా అట్లీస్ట్ ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి, బైపీసీ వాళ్ళకైతే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి. అదే చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 2024 ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు, 25 కంప్లీట్ అయిన వాళ్ళు చేసుకోవచ్చు, లేదా ప్రజెంట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆర్ షుడ్ బి అపియరింగ్ ఫర్ ది సేమ్ ఇన్ 2026. ఎందుకంటే జూన్లో ఉంటుంది, అప్పటికల్లా మొత్తం అయిపోతుంది కదా ఇంటర్మీడియట్. వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. పర్సంటేజ్ కూడా 60% ఉండాలి ఓసీ వీళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 55% ఉండాలి అని ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట. సో ఈ క్లియర్ పిక్చర్ కూడా మీకు చూపిస్తాను, బ్రౌచర్ కూడా ఎలా తీసుకోవాలనేది. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది సార్ అంటే ఫీమేల్కి ఏమో 700 ఎవరైనా సరే. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ. ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల వాళ్ళు ఉంటారు కదా, పీడబ్ల్యూడి, వాళ్ళకి 700 సేమ్. అప్లికెంట్స్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్
అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 700. ఇంకా మేల్ అదర్ అప్లికెంట్స్ అన్రిజర్వ్డ్ ఓబీసీ కేటగిరీకి మాత్రం 1400 ఉంది. 1400 ఫీజు ఉందన్నమాట. సో 1400 700 మీరు అప్లై అయితే చేయండి, ఎగ్జామ్ రాయండి, తర్వాత డిసిషన్ తీసుకోండి. అప్పటికల్లా మీకు క్లారిటీ వస్తుంది వెబ్సైట్లో ఎంత స్కోర్ వస్తుంది ఏంటి అనేది. ఓకే, సో ఇవి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ హౌ టు అప్లై దీనికి ఇచ్చారు క్లియర్గా. టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంది ఇక్కడ, టెక్నికల్ సపోర్ట్ ఇక్కడ. ఓకే, అడ్రస్ ఫర్ కరెస్పాండ్స్, ఇక టెక్నికల్ సపోర్ట్ నెంబర్ కూడా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే 9513252088కి కాల్ చేయండి. నెక్స్ట్ హెల్ప్ డెస్క్ ఫర్ జనరల్ క్వైరీస్ రిగార్డింగ్ బ్రోచర్, సిలబస్, ఎలిజిబిలిటీ, దీనికి కాల్ చేయొచ్చు. ఇక్కడ నెంబర్ ఇచ్చారు, మీరు వెబ్సైట్లో చూడండి మీకు క్లియర్గా అనిపిస్తుంది. మీకు బ్రోచర్ ఎక్కడుందో కూడా ఒకసారి చూపిస్తా. బ్రోచర్ ఎక్కడుంది అంటే ఇక్కడ ఇది చూడండి, మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అప్డేటెడ్ అని ఉంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అప్డేటెడ్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది, వ్యూ అప్డేటెడ్ బ్రోచర్. సార్ నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే, మీరు ఓవరాల్గా అవుట్పుట్ ఇచ్చారు కదా, దాన్ని ఇంకా డీటెయిల్గా నేను చదువుకోవాలి, నాకు ప్రతి పాయింట్ తెలవాలి అంటే ఇక వ్యూ అప్డేటెడ్ బ్రోచర్. ఓకేనా, ఇక్కడ ఇది బ్రోచర్ అనమాట. 46 పేజెస్ తోటి బ్రోచర్ ఉంటుంది. 46 పేజెస్ తోటి ఇందులో ప్రతి డీటెయిల్ వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ బ్రోచర్ ఇక్కడ చూడండి, 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ప్రోగ్రామ్. మళ్ళీ చెప్తున్నా, బీటెక్ నార్మల్ కాలేజ్ బెటరా, 5 years ఇంటిగ్రేటెడ్ బెటరా, నేను ఫ్యూచర్లో వెల్ సెటిల్ కావాలనుకుంటున్నాను అంటే మీకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటే మ్యాథ్స్, ఫిజిక్స్ తీసుకోండి, ఇక్కడ కంప్లీట్ చేయండి, మీకు ఖచ్చితంగా ఫ్యూచర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, కావాలంటే ఒక పని చేయండి, ఇంటిగ్రేటెడ్ పీజీ ఎవరైనా చేసిన వాళ్ళంటే వాళ్ళ దగ్గర మాట్లాడండి. నేను ఇలా బీటెక్ నార్మల్ కాలేజ్లో వస్తుంది, ఇది బెటరా అని వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు. నేనైతే నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ పీజీ. ఓకే, ఎంఎస్సి కంప్లీట్ చేసి వచ్చాను, పిహెచ్డి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఇదేమో భువనేశ్వర్, ఇది ముంబై యూనివర్సిటీ. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, మొత్తం మీకు ఏమేమి కావాలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. హౌ టు అప్లై, స్కోరింగ్ సిస్టము, రిజర్వేషను, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఏమన్నా మీకు సెంటర్స్, ఇంకా ఏమన్నా డౌట్ ఉంది మీకు, ఇంకా సార్ నాకు చాలా టెన్షన్లు ఉన్నాయి, డౌట్ ఉంది అని అంటే మీరు కింద కామెంట్ చేయండి. కొద్దిమంది పేరెంట్స్ అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి తెలుసు అనుకుంటాం, మనం ఏమనుకుంటాం, మీ రిక్వైర్మెంట్ని బట్టి అరే ఇది చాలామందికి అవసరం ఉంది, ఇది తెలియదు కదా అని వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీకు కావాల్సింది ఈజీ వేలో మీకు అర్థమయ్యేలా చెప్పడమే నా టార్గెట్. సిలబస్ కూడా ఉంది క్లియర్గా, మొత్తం ఉంది. ఈ బ్రౌచర్లో 46 పేజెస్ ఉంది, ఇది చదవండి. ఇందులో మీకు ఏదైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీరు ఇచ్చే లైక్ చాలా చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది మన ఛానల్, మన కోసం.